కుదిరితే మీకు ఓపిక ఉంటే ఈ వీడియోకి ముందు ఒక వీడియో రిలీజ్ చేశాను. అది కొంచెం డ్యూరేషన్ ఎక్కువ అయినా కూడా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూస్తే దానిలో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను, ఫామ్ గురించి, స్టోర్ డీటెయిల్స్ ఎక్సెట్రా. సో ట్రై చేయండి అది కూడా చూడడానికి. మెక్సికన్ సన్ఫ్లవర్, వావ్. ఫస్టా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 2 బెడ్స్ ఆకుకూరలు వేసి ఒక బెడ్లో బనానా ప్లస్ ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ ఉంటుంది. దాని షేడ్ ప్రొవైడ్. సమ్మర్లో ఆకుకూరలు చాలా కష్టం. ఓకే. సో 2 బెడ్స్ ఆకుకూరలు ఉంటే ఒక బెడ్ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా కలుపు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు అంటే లైట్గా చల్లుతాము. ఇట్లా 90% ఆర్గానిక్ అండి అంటే 90% ఆర్గానిక్ ఉండదు. ఏది అదే, అది కెమికల్ ఇంకా అంతే కదా. సెమీ సర్కిల్ మోడల్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్, 12 centimeters డయామీటర్. 12 centimeters లో హాఫ్ సర్కిల్ చేసుకుంటాము. హాఫ్ మనం సాధనాలు వేస్తాం కదా, అట్లానే స్లోపీ ల్యాండ్ ని సాయిల్ ఎరోజన్, వాటర్ పర్కులేషన్ ఇక్కడే చేసేదాని కోసం ఇది అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే జియోగ్రఫికల్ గా చాలా స్లోపీ ఉంది కదా. ఇంత ముందు ఏమైపోయింది అంటే వాన ఉన్నప్పుడు ఈ టాప్ సైడ్ మొత్తం అటు వెళ్ళి సాయిల్ ఎరోజన్ అయ్యేది. సో అప్పుడు టాప్ సైడ్ న్యూట్రియన్స్ పోతాయి, ఆ ఎరోజన్ కూడా జరుగుతుంది. దాని బదులు ఇట్లా ఇది ఆఫ్రికన్ మోడల్ అనమాట. వాటర్ ఏమైందంటే ఫస్ట్ ఈ సెమీ సర్కిల్ నిండుతుంది, వాటర్ బాగా మంచిగా పర్కులేట్ చేసుకుంటుంది, ఓవర్ఫ్లో అయ్యి నెక్స్ట్ సెమీ. అందుకే మీరు ఒక లైన్ లో 3 ఉంటాయి, ఒక లైన్ లో 4 ఉంటాయి. సో ప్యారలల్ ఇట్లా ఇట్లా వెళ్తే ఏమైతుంది అంటే అప్పుడు మొత్తం ఒకేసారి వెళ్ళిపోకుండా వెళ్ళి ఒకే దానికి కావాల్సినంత ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోతుందా. ఇంకా ఊకే ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి బనానా వాటర్ టాలరెంట్ అంటే అందుకని బనానా వేసారా. దీంట్లోనే బనానా, పప్పాయ, వాటర్ మిలన్, సారీ సొరకాయ, బాటిల్ గార్డ్ ఉంటాయి, ఆస్ట్రాట్, పంప్కిన్, అంతే. మీరు చూసినా బంతి పెటల్స్ అట్లా వేసేసినాం అనుకోండి. ఇక్కడ చూసినా బంతి నారు వచ్చేస్తుంది. అవునా, మనం ఏం చేయాలి, అంత సింపులా? అంత సింపుల్. జస్ట్ దానిపైన ఇట్లా మట్టి కప్పేస్తా ఉండాలి. అప్పుడు వాటర్ ఇంకా బేసిక్ అంటే వాటర్ ఉంటే జరుగుతుంది. అదే బంత్యా ఏదైనా. అవునా, నీకంతా పాన్ దగ్గరే ఉంది కదా ధ్యాస. పాన్ దగ్గర ఉంది. గౌతమ్ చాలా ఇష్టం పాన్. ఆల్ స్పైస్ లీఫా, ఏ తోటకూరే. నిన్న ఎప్పటికీ మర్చిపోవడం వైష్ణవి పాన్ ఇచ్చినందుకు. ఏ బిర్యానీ లీఫ్ అయినా కూడా స్మెల్ చూడు. తిను ఒకసారి, లాస్ట్ టేస్ట్ చూడు, లాస్ట్. వావ్, మొత్తం వాళ్ళకి బలి ఉందే. ఈ మొక్క మీద చూపించిన ఇంట్రెస్ట్ అడిగిన వాడి మీద చూపించలేదు. ఏం కావాలో తీసుకో. ఇదంతా వంశీ, వైష్ణవి తెలివితేటలు, కష్టం అండ్ ప్యాషన్. వావ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ టూ. ఎస్. హౌ? అది బీట్రూట్ వెరైటీ, స్వీట్ పొటాటో సేమ్. అలానే క్యారెట్ వెరైటీ ఉంటుంది, లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది. వార్ని, ఇట్ స్మెల్స్ లైక్ బీట్రూట్, టేస్ట్ లైక్ బీట్రూట్ కూడా. అవునా, వేసుకుని తింటే సేమ్ టేస్ట్. మరి పర్లేదు అలాగా అంటే. ఇది క్యారెట్ ఎంతో సిన్నస్ ఎక్కువ ఉంటుంది అంట, మంచిది అంటది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా వీటిలో ఎక్కువ. ఇది మామూలుగా క్యారెట్ వెరైటీ. అర్రే, ఈ క్యారెట్ వాసన వస్తుంది. దిస్ ఇస్ క్రేజీ. క్యారెట్ వాసన ఉంటుందా? ఇది ఎవిడెంట్లీ గెటింగ్. అదే, వావ్, అయిపోయి. జంటలు మనలాగే జంటలు. బ్లాక్ సపోటా ఉంటాయా ఒక్క ప్లేస్లో? బనానా, యాష్ గార్డ్, పప్పయ అండ్ పంప్కిన్, బాటిల్ గార్డ్, సొరకాయ పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ సెమీ సర్కిల్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. యాక్చువల్ పాన్, మింట్ పాన్ కాదు, మింట్ ఇది. వావ్, మింట్. వావ్, పిప్పర్మెంట్లు చిన్నప్పుడు.
గదలాగా సారీ బాబు. ఇది యాక్చువల్గా ఓల్డెన్ డేస్ లో దీనికి బాటిల్ గార్డ్ అనేది బాటిల్ దీని లోపల బాటిల్ అంటే కాదు దాన్ని బాటిల్ లో వాడేవారు. మొత్తం ఎండబెట్టి లోపల హోలా తీసేసి దాంట్లో నీళ్ళు వేసుకొని ఉంచుకునేవారు. అవునా? ఇది ఈ వెరైటీ అన్నమాట. అది బాటిల్ ఇప్పుడు మనది స్ట్రైట్ వచ్చేసినాయి. అవునవును. ఇంకా కొన్నాళ్ళు ఉంటే స్వీట్స్ వచ్చేసాయి దీంట్లో. అవునా? ఈయనకి బెనిఫిట్ అనుకుంటే మాకు కూడా ఫ్యూచర్లో ఫార్మింగ్ ఎట్లా బెనిఫిట్ అవ్వాలనేది చూస్తున్నాం. అట్లా నర్సరీలు సీడ్స్ ఎట్లా పెట్టుకోవాలి. ఏంటిది? దొండ నర్సరీ అంటే దొండకాయ తెలుసు కదా, వాటి స్టెమ్స్ ఇట్లా కట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవడం. ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని 125 రూపీస్కి ఒకటి అమ్ముతుంది. అదే మింట్ తులసి మింట్ అని చెప్పాగా. పాన్ టేస్ట్ లా ఉంది. సెంటర్ ఫ్రెష్ లా ఉంది. నవిలాకి ఇంకా మింట్ ఎక్కువ వస్తుంది. ఆ తులసి. ఇంకోటి తింటారా? వద్దు. ఇది మల్టీవిటమిన్. మనం కరివేపాకు ఎలా వేసుకుంటాము తిరువాతిలో, సేమ్ కరివేపాకు లాగానే ఉంటాయి కదా. ఇవి కరివేపాకు ఏమంటారు తిరువాతిలో వేసుకుంటే అంటే పోపులో. ఓ, మల్టీవిటమిన్ డోసేజ్ సరిపోద్ది అనమాట. చాలా మంది ఇట్లా అడుగుతుంటారు అనమాట. దీనికి ప్రూవ్ అయినా అది మల్టీవిటమిన్ కూడా మనం చెప్పలేము. అదేలే. జాగ్రత్త చూసుకోండి. చాలా జాగ్రత్తగా నిదానంగా హే భలే ఉంది. ఏది ఏం చేస్తానా? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇంకొంచెం పెద్ద అయినాయి అనుకో, అందులో చిన్న చిన్న ఫ్లవర్స్ సీడ్స్ లాగా ఉంటాయి అనమాట. ఆ సీడ్స్ తీసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవాలి. ఎంత బాగుందిరా అసలు. ముట్టుకోవచ్చా? అయ్యో, కొంచెం ఫ్రై చేస్తేనే హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు తినాలని. అవును. వారిని ఎప్పుడు చూడలే ఇలాంటి బెండకాయలు. అడవి బెండ. అదే అవునా? అదిగో ఎలిఫెంట్ టస్క్ బెండ. అవునా? గార్లిక్ ఫ్యాన్స్. సీడ్స్ నల్లగా ఉన్నాయి. ఈ తులసి నుండి తీస్తారు అన్నమాట. ఓ, తులసియా? సబ్జా తులసి, స్వీట్ బేసిల్ అంటారు, దాని నుండి సీడ్స్ తీస్తారు. ఇవి వెళ్ళిపోయాయి. ఇది బాగుంది చూడండి. క్యాప్సికమ్. అచ్చుడు సేమ్ క్యాప్సికమ్. ఇది మన బేసిల్ లోకల్. బేబీ టొమాటో కూడా ఉంది. ఇలాంటి ఒక ఫ్రూట్ తింటారు. ఇప్పుడు ఇంపోర్టెడ్ పర్మిషన్. ఎస్. పర్మిషన్. భారతపురంలో ఉన్నప్పుడు సైబీరియన్ ఫ్రెండ్స్ వచ్చి అనమాట. చింత చెట్లు ఎన్నొచ్చి. అర్రే టమాటోలు. కంకులు ఉన్న చోటకి చాలా వస్తుంది. మొక్కజొన్న ఉన్న చోటకి చాలా వస్తుంది. ఈ ఏరియాలో వీలైనంత ఏరియా యూటిలైజేషన్, వీలైనన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. అదే కదా, ఇన్ని ఒకే చోట. అసలు నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అని అనుకున్న తోటకూర అంతా ఒక చోటే ఉంటుంది, పాలకూర అంతా ఒకే చోట ఉంటుంది. అట్లా ఎప్పుడు ఉండకూడదు. అవునా? అదే నాకు నిజంగా అది ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేట్ అయ్యాని చెప్పొచ్చు. టమాటో, పచ్చి టొమాటో నిన్నే పచ్చడి చేసుకున్నాం. పైకి కదా పదా, పైకి తీసుకుంటా. మొత్తం జాగ్రత్తగా. హరే స్టెప్స్ ఉన్నాయా? వావ్. నైట్ ఇక్కడ పడుకోవచ్చు.
చాలా బాగా కట్టించారు. ఆ బిట్ట ఇంకా బాగుంటుంది, అది గిరీష్ వచ్చింది. గిరీష్ ఇక్కడ మొత్తం మీరే చూస్తే నన్ను ఎందుకు రమ్మన్నారు? చిన్నప్పటి నుంచి ఉన్న క్లాసికల్ పెయింటింగ్ కనిపిస్తుంది ఇక్కడ. రెండు కొండలో మధ్యలో సూర్యుడు. నైట్ ఉంటుందా? నాకు ఒకటి 1.5 2 పూలు వస్తుంది. చిన్న టీ గ్లాస్ ఒక్కోసారి ఆ టైం ఉంటుంది, ఆ టైం చేయగిన చూపించే ఇక్కడికి వచ్చాను. చామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో చాజికొమ్మ జారనీయకే అలా వయ్యారి వాలు కళ్ళలోన స్వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళం. దాట్ వాజ్ ఎ గుడ్ వన్. లిరిక్స్ కొంచెం చేసావు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాట కాబట్టి నాకు తెలుసు. రీమిక్స్ చేసావు. ఏం లేదు, No? యాక్చువల్ లిరిక్స్. Hey, look at this frame. Oh, wow. యూజువల్లీ పడుకునే టైం ఏంటి? అట్లా ఏం లేదు. అరే నిజం రా. గౌతమ్ చూడు కెమెరా ఎలా వస్తుందో, కెమెరాలో లెగ్స్. గౌతమ్ చూడు, కాళ్ళు చూడు. గౌతమ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. And this is where షార్ట్ అండ్ స్వీట్గా ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేయాలనిపించింది. ఎందుకంటే నాకు ఈ సెట్ ఆఫ్ వీడియోస్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుంది. ఎందుకంటే ఈ ఫామ్ గురించి తెలిస్తే విజిట్ చేయొచ్చు, లేదా మన గచ్చిబౌలి తెల్లపూర్లో ఉన్న స్టోర్స్కి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఒక విధంగా అందరికి హెల్ప్ అవ్వాలన్న ఇంటెన్షన్తోనే ఈ వీడియోస్ ఎక్కువ ట్రిమ్ చేసి ఎడిట్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి కాకుండా ఉన్నట్టుగా చూపించాలనుకుంటున్నాను. సో కుదిరితే లాస్ట్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ డే అప్లోడ్ చేసే వీడియోలో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో కీప్ వెయిటింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న.